హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బొబ్బరి పప్పు గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది బొబ్బరి పప్పు. ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఇది నైట్ అంతా నానబెట్టుకుని శుభ్రంగా కడిగి పొట్టు మొత్తం తీసేయాలి. నెక్స్ట్ దీంట్లోకి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, అల్లం, సాల్ట్, కొత్తిమీర, జీలకర్ర, ఇలా మనం పప్పుని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇంకొక మిక్సీ జార్లో జీలకర్ర ఒక అర స్పూన్ వేసుకొని దీంట్లోనే ఒక చిన్న అల్లం ముక్కలు ఒక 4-5 వేసుకొని ఒక 5 పచ్చిమిర్చి తీసుకొని దీన్ని కొద్దిగా కొత్తిమీర వేసుకొని దీన్ని మనం కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న ఈ బొబ్బరిపప్పు పిండిలో ఈ మిశ్రమాన్ని వేసి కొద్దిగా ఉప్పు వేసి దీంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసి ఇలా మనం గారెల పిండిలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా మనం గారెల పిండికి జారుగా కాకుండా మరి గట్టిగా కాకుండా గారెలు ఒత్తుకోవడానికి ఎంత మోతాదులో కావాలో అంతగా ఒత్తుకోవాలి. ఇప్పుడు మనం ఈ వడలు వేసుకోవడం చూద్దాము. ఒక కాటన్ కర్చీఫ్ తీసుకొని దాన్ని వాటర్లో తడుపుకొని ఈ గారెల్ని ఈ విధంగా అన్నీ కూడా మనం డీప్ ఫ్రైకి ఆయిల్ కాగబెట్టుకొని దీంట్లో మనం వీటిని వేసుకోవాలి. చూసారు కదా, ఇలా గారెలన్నీ కూడా ఇలా వేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఈ బొబ్బరిపప్పు గారెలు రెడీ అవుతాయి. ఇలా మనం జల్లిగంటతోని జాగ్రత్తగా తిప్పుకొని 2 వైపులా కాలే విధంగా చూసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఈ గారెలన్నింటినీ కూడా చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఈ బొబ్బరిపప్పు గారెలు రెడీ అయినట్టే. ఈ రుచికరమైన రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.